ఇక్కడ మీరు గణేశుని చేతిలో ఉండే లడ్డు చూస్తున్నారు కదా, ఈ లడ్డూకి ఒక ప్రత్యేకం ఉంది. అదేంటంటే ఈ సంవత్సరం 39th ఇయర్ కాబట్టి ఈ లడ్డు వెయిట్ వచ్చేసి 39 kgs ఉంటుంది. ప్రతి ఇయర్ పెరిగే కొద్దీ ఈ లడ్డు వెయిట్ కూడా పెరుగుతుందంట. అలా అని ఇక్కడ ఉండే కమిటీ మెంబర్ నాకు తెలిసిన అన్న అయితే చెప్పారు. ప్రతి ఇయర్ గణేశుని నిమజ్జనం అప్పుడు ఇక్కడ ఉండే భక్తులందరూ కూడా లక్షల్లో అయితే వేలంపాట పాడి గణేశుని లడ్డు అయితే సొంతం చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్ సాయి. సో ఇవాళ కొత్త బ్లాగ్ ఏంటంటే అశోక్ నగర్లో ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్ళబోతున్నాను. మీకు అందరికీ అశోక్ నగర్ అనగానే గుర్తొచ్చేది వినాయకుడే. సో ఇప్పుడు వినాయక చవితి సీజన్ కాబట్టి అక్కడ గణేశుడు ఎలా ఉన్నాడు అనేది మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బాలాపూర్లో ఉండే గణేశుడు, అశోక్ నగర్లో ఉండే గణేశుడు ప్రతి ఇయర్ ఒకటేలాగుంటారు. సో అది ఎలా ఇంటర్లింక్ అనేది నాకైతే తెలియదు. ఒకవేళ మన వ్యూవర్స్ కానీ లేదంటే మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే అశోక్ నగర్ నుంచి కానీ లేదంటే బాలాపూర్ సైడ్ వాళ్ళు ఎవరైనా అయితే చూస్తున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎందుకు ఇలా ఉంది అని. సో ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి 39th ఇయర్ అనమాట. బాలాపూర్లో ఏ గణేశుడు అయితే ఉంటాడో అదే అవతారంతో అశోక్ నగర్లో కూడా ఉంటాడు. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6 అయితే అవుతుంది. ఒక 6:37 కల్లా మనమైతే స్టార్ట్ అయిపోదాము. మీకైతే చూపిస్తాను గణేశుడు ఎలా ఉన్నాడు ఏంటి అని. ఈసారి డెకరేషన్ కూడా బాగా చేశారంట. మీకైతే అవన్నీ పూర్తిగా వివరాలు ఇస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. మన వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయమని అయితే చెప్పండి. సో వెనకాల చెరువు కనపడుతుంది ఏంటని చూస్తున్నారా? నేనైతే ఇప్పుడు అమీన్పూర్ చెరువుకి అయితే వచ్చేసాను. ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరైతే చూడండి. ఈ అమీన్పూర్ చెరువు చుట్టుపక్కల కూడా మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. దానిపైన కూడా మీకు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అమీన్పూర్ లేక్ అని అయితే కామెంట్ చేయండి. మీకు వీలైనంత తొందరగా పోస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. సో నేనైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. వెళ్ళే దారిలో గణేశులు అన్నీ కూడా మీకైతే చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి కృష్ణావతార గణపతి. చూడండి ఎంత చక్కగా ఉన్నారు. కింద వచ్చేసి గణపతి నీలం కలర్లో ఉన్నాడు. పైన వచ్చేసి కృష్ణమూర్తి అనమాట. ఇక్కడ చూసినట్టయితే లడ్డూలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా డిజైన్ చేశారు. మొత్తం వచ్చేసి 3 లడ్డూలు అయితే ఉన్నాయి. సో అలా ఇంకొంచెం దూరం వెళ్ళాక మా ఇంటి దగ్గర అయితే శ్రీదేవి థియేటర్ ఉంటుందన్నమాట. సో థియేటర్ ముందరే ఒక చిన్న మండపం అయితే కట్టారు. సో ఈ మండపంలో వచ్చేసి చూడండి గణేశుడు ఎంత అందంగా ఉన్నాడో. సూర్యుని సింహాసనం పైన కూర్చున్నట్టుగా 4 చేతులతోనైతే ఉన్నారు. చాలా చక్కగా ఉంది కదా. సో ఇక్కడ ఈ గణేశుడికి బ్యూటీ ఏంటంటే వీళ్ళే సొంతంగా గణేశునికి డ్రెస్అప్ అనేది చేశారు. చాలా బాగుంది కదా, పంచలతోను మొత్తం కూడా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జూమ్ చేస్తాను చూడండి. కిరీటం పైన శివలింగం అయితే ఉంది. శివలింగము, నాగుపాము. అండ్ అలాగే పక్కన లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గోల్డెన్ కలర్లో శివాజీ మహారాజుల వారు అయితే ఉన్నారు చూడండి. చాలా బాగుంది గణేష్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో అలా ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత ఒక 1 కిలోమీటర్ వరకు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏషియన్ జ్యోతి సినిమాస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి గోట్ సినిమా అయితే ఆడుతుందన్నమాట. సో అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే 2 పెద్ద బ్యానర్లు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే జరిగింది కదా రీసెంట్గా సెప్టెంబర్ 2 రోజున.
సో అప్పుడైతే ఇక్కడ రిలీజ్ ఏదో జరిగినట్టుంది. సో ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వారు అయితే ఇక్కడైతే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అండ్ అలాగే ఇంకాస్త దూరం నడిచిన తర్వాత ఒక 10 minutes లోపు నడిచిన తర్వాత నేనైతే అశోక్ నగర్కి అయితే చేరుకున్నాను. సో ఫైనల్లీ నేనైతే అశోక్ నగర్కి అయితే చేరుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కలశం చెంబు ఉంటుంది కదా, అలాంటి ఆకారంతోనైతే ఇక్కడ లైటింగ్స్ అన్నీ అరేంజ్ చేశారు. చాలా బాగుంది కదా. సో ఇదేంటంటే ఇక్కడ దీన్ని వచ్చేసి అశోక్ నగర్ కమాన్ అని అయితే అంటారు. సో మెయిన్ పాయింట్ ఇదే అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ విష్ణుమూర్తి అండ్ లక్ష్మీ అమ్మవారు ఇక్కడ శేషాచలం పైన పడుకున్నట్టుగా ఉంది చూడండి. ఇక్కడైతే ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు, కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది ఇదైతే కూడాను. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ వాళ్ళు పాడేది ఇక్కడ మైక్లో అయితే వినిపిస్తుంది నాకైతే, కానీ నేను వాల్యూమ్ అనేది రెడ్యూస్ చేశాను. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. మీకు అన్నీ మొత్తం చూపిస్తాను, ఎంట్రన్స్ నుంచి లోపల వరకు ఎలా ఉందనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మధ్యలో గ్యాప్స్లో మొత్తం వదిలేశారనమాట. ఎందుకంటే నిమజ్జనం టైంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి సో ఇలా అయితే చేశారు. సో ఇంకోటి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ శివపార్వతులు అయితే ఉన్నారనమాట. ఇక్కడ లైటింగ్స్ ఇలా అరేంజ్ చేశారు, కానీ అక్కడ ఎందుకు అలా వదిలేశారో అర్థం కాలేదు మరి. సో ఎందుకేమో మరి. ఇక్కడైతే చూడండి శివపార్వతులు అయితే చాలా బాగున్నారు కదా. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మధ్యలో వదిలేశారు. సో ఓకే. అండ్ ఇక్కడ నెక్స్ట్ కమాన్ దగ్గర అయితే దత్తాత్రేయ స్వామిని అయితే పెట్టారనమాట. చాలా బాగుంది ఇది కూడాను. చూడండి పక్కన కుక్క మరియు ఆవు అయితే ఉంది, దత్తాత్రేయ స్వామి వారు. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే చాలా హోలాహోరీగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ గోపురం ఆకారంలో అయితే నిర్మించారనమాట. సో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం ఇట్లా లైటింగ్స్తో మొత్తం డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి కిట్స్ అనేవి పెట్టారనమాట, మనం కొనుక్కోవడానికి. వీళ్ళ బిజినెస్ వీళ్ళది ఇంకా. సో ఇది చూడండి, ఇది వచ్చేసి మొత్తం ఎంట్రన్స్ అనమాట. మొత్తం కూడా గోపురంతో అలంకరించారు, చాలా బాగుంది కదా. అక్కడక్కడ ఫ్లాగ్స్ అయితే అటాచ్ చేశారనమాట పైనుంచి కింద వరకు, రియలిస్టిక్గా ఉండడానికి. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపల ఎలా ఉన్నది అనేది అయితే చూద్దాము గణపతి. సో మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో లైటింగ్స్ అన్నీ కూడా డెకరేషన్స్తో సహా అన్నీ అదరగొట్టేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ముందరైతే భక్తులు పాడుతున్నారు. సో నేను వాల్యూమ్ అనేది రెడ్యూస్ చేశాను అనమాట, ఒకవేళ అది కాపీరైట్ సాంగ్ అయితే మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇతనే అశోక్ నగర్లో ఉండే వినాయకుడు అనమాట. చాలా అంటే చాలా బాగున్నారు కదా. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే బాలాపూర్లో ఉండే వినాయకుడు, అశోక్ నగర్లో ఉండే వినాయకుడు ఇద్దరు సేమ్ అనమాట. సో అది ఎలా అనేది నాకు కూడా తెలియదు. ఒకవేళ వ్యూవర్స్ ఎవరికైనా తెలిసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో ఇక్కడ గణేశుని కనుబొమ్మలు కూడా చూడండి, కనురెప్పలు మూస్తూ తెరుస్తూ అయితే ఉన్నారు స్లో మోషన్లో. సో అలా లోపల అనేది మిషన్ అనేది పెట్టింటారనమాట. సో కొంచెం రియలిస్టిక్గా కనపడడానికి. సో ఇప్పుడు మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను చూడండి. బాగున్నారు కదా. సో ఇక్కడ మీరు వినాయకుడు పైన కనుక చూస్తున్నట్టయితే క్షీరసాగర మదనం అని అంటుంది కదా. సో అలాంటి ఆర్కిటెక్చర్తో నిర్మించారు. పైన వచ్చేసి వినాయకుడి పైన శివుడు అయితే ఉన్నారు, శివుడి పైన గంగాజలం అలా పడుతున్నట్టుగా. చాలా బాగుంది నిజంగా. చూడ్డానికి నాకైతే కొంచెం గూస్ బంప్స్ అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా ఇలానే ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్ అనేది ఉంటుంది. సో ఎంటర్ కాగానే ఇక్కడ పక్కన వినాయకుడి గుడి ఉంటుంది అనమాట. సో అమ్మవారికి వినాయకుడికి ఇట్లా ఊరేగింపు అయితే చేస్తున్నారు. అశోక్ నగర్ మొత్తం కూడా ఇట్లా కొంచెం రోడ్డు వరకు తీసుకెళ్ళి వీధి మొత్తం చుట్టేసి ఇక్కడికైతే మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వినాయకుడి విగ్రహం ముందే ఇక్కడ హోమం అయితే జరిపినట్టున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా పొగలు అయితే వస్తున్నాయి, రీసెంట్గానే అనుకుంటా. సో నేను వచ్చేసి రాత్రి వచ్చాను కదా, సో ఈవినింగ్ ఆ టైంలో అయినట్టుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీకు వినాయకుడి గుడి ఉందని చెప్పాను కదా, గుడి పక్కనే ఇలా విగ్రహం అయితే పెట్టారనమాట. సో ఈ గుడి వచ్చేసి విఘ్నేశ్వరుడి గుడే, అశోక్ నగర్లో చాలా అంటే చాలా ఫేమస్. వినాయక చవితి అప్పుడైతే ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము.
సో అలా ఇక్కడ చూసినట్టయితే వినాయకుడికి ముందరే చూడండి ఎంత మంచిగా డెకరేషన్ అయితే చేశారో ఫ్లవర్స్తోని, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ మీరు చూస్తుందే విఘ్నేశ్వరుడు అనమాట, అశోక్ నగర్లో ఉండే వినాయకుడు. ఇక్కడ మీరు చూసినట్టయితే నవధాన్యాలతో ఆయనకి పూజ చేశారు. అండ్ అలాగే ముందర వచ్చేసి కలశం పూజ అనేది ఉంది చూడండి. విగ్రహం కింద చూడండి, విగ్రహం కింద అయితే నవధాన్యాలతో నవగ్రహాల పూజ అయితే చేశారు. అలాగే నవధాన్యాలతో విఘ్నేశ్వరుని అయితే అలంకరించారు. సో ఇక్కడ మనం దేవుణ్ణి దర్శించుకోగానే ఇలా మనం లెఫ్ట్ సైడ్లో అయితే వచ్చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా అందంగా డెకరేషన్ అయితే చేశారు. అలాగే ఇక్కడ నైవేద్యాలన్నీ కూడా ఇస్తూ తీర్థాలు, గోపురము, హారతి కూడా ఇస్తూ ఇక్కడ భక్తులను అయితే బయటకైతే పంపిస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే బ్యానర్ పైన ఉంది కదా 39th ఇయర్ అంట ఈ 2024లో వచ్చేసి, అంటే ఆ లెక్కన 1985లో అయితే జరిపారు స్టార్టింగ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యానర్లో ఆ ఏ తేదీల రోజు ఏ కార్యక్రమాలన్నీ ఉన్నాయో ఇక్కడైతే వివరించారు. అండ్ ఇక్కడ కొంతమంది భక్తులు అయితే దేవుడికి భజనలు అయితే చేస్తున్నారు చూడండి. మరియు ఈరోజు ఇక్కడ వచ్చేసి ప్రసాదాన్ని బెల్లం పరిమాణం అయితే పెడుతున్నారు చూడండి. అలాగే ఇక్కడ దేవుడు మండపం ముందర రోజు భక్తులందరికీ కూడా ఉదయం మరియు సాయంత్రం ప్రసాదాలు అయితే పంచుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, భక్తులందరూ కూడా మగవాళ్ళందరూ ఒక సైడ్, ఆడవాళ్ళందరూ కూడా ఒక సైడ్ వారి కప్స్లో అయితే తీసుకొస్తున్నారు చూడండి. ఈరోజు ఇక్కడ వచ్చేసి ప్రసాదము బెల్లం పరిమాణం అయితే పెడుతున్నారు చూడండి. సో నేనైతే లైన్లో నించొని నా ప్రసాదాన్ని కూడా తీసుకున్నాను. సో టేస్ట్ అయితే చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇంతమందికి చేస్తున్నా కూడా టేస్ట్ ఏమాత్రం కూడా తగ్గకుండా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇక్కడ నేను తింటున్నప్పుడు రైట్ సైడ్లో ఒకటి బ్యానర్ పైన అయితే గమనించాను చూడండి. ఇక్కడ బాలాజీ ప్రకాష్ మిఠాయి అని ఒక షాప్ అని అయితే ఉంటుంది. వాళ్ళు ఈ పండుగ సీజన్కి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. బూందీ లడ్డు అయితే 400కి ఉండేది 320 రూపీస్కి, మోతీచూర్ లడ్డు అయితే 560 రూపీస్కి ఉండేది 500 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఒకసారి మీరు కూడా ఇక్కడ వచ్చి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ దేవుడి ముందర ఒక చిన్న ఎలుకను అయితే తెచ్చి పెడతారు. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, చిన్న ఎలుక అయితే ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్లో చాలా క్యూట్గా ఉంది చూడ్డానికి కూడా. దీనికైతే ఇక్కడ ఆహార పదార్థాలు వచ్చేసి కీరా మరియు క్యారెట్ని అయితే పెట్టారు. అలాగే ఒక చిన్న బౌల్ అదేదో పెట్టారు, ఒక పౌడర్ లాగా అయితే ఉంది. వాటి ఆహారం దేనికి సంబంధించింది దానికి ఉంటుంది కదా. సో అలా ఇది చూడ్డానికి నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే మీరు పక్కన కనుక చూసుకున్నట్టయితే ఒక అఖండ దీపాన్ని అయితే వెలిగించారు. దేవుడు నవరాత్రులు ఇక్కడ ఉన్న రోజులన్నీ కూడా అది వెలుగుతూనే ఉంటుంది. చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ వినాయకుడిని అయితే దర్శించుకుంటారు. తండోపతండాలుగా వేలాది సంఖ్యలో ప్రతి వినాయక చవితికి ఇక్కడికి వచ్చి అందరూ స్వామివారిని అయితే దర్శించుకుంటారు. అలానే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇట్లా పోలీస్ వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు గణేశుని చేతిలో ఉండే లడ్డు చూస్తున్నారు కదా, ఈ లడ్డూకి ఒక ప్రత్యేకం ఉంది. అదేంటంటే ఈ సంవత్సరం 39th ఇయర్ కాబట్టి ఈ లడ్డు వెయిట్ వచ్చేసి 39 kgs ఉంటుంది. ప్రతి ఇయర్ పెరిగే కొద్దీ ఈ లడ్డు వెయిట్ కూడా పెరుగుతుందంట. అలా అని ఇక్కడ ఉండే కమిటీ మెంబర్ నాకు తెలిసిన అన్న అయితే చెప్పారు. ప్రతి ఇయర్ గణేశుని నిమజ్జనం అప్పుడు ఇక్కడ ఉండే భక్తులందరూ కూడా లక్షల్లోనైతే అయితే వేలంపాట పాడి గణేశుని లడ్డు అయితే సొంతం చేసుకుంటారు. ఇంకా ఫైనల్గా వినాయకుడిని దర్శించుకొని అలాగే కొంచెం వీడియో కూడా షూట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతుండగా నాకైతే ఎదురుగా వినాయకుడు అయితే కనిపించారు. మొత్తం ఊరేగింపు పూర్తి చేసుకొని మళ్ళీ తన గుడికి అయితే వచ్చేసారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్ వస్తుంది అనమాట, గూస్ బంప్స్ వస్తాయి. మా ఇంటి దగ్గరలో అయితే ఇలాంటి ఎత్తైన గణేశుడు ఎక్కడ అయితే పెట్టారు, అశోక్ నగర్లోనే అనమాట. అశోక్ నగర్లో ఉండే వినాయకుడు, బాలాపూర్లో ఉండే వినాయకుడు ప్రతి ఇయర్ సేమ్ ఉంటారు.
సో ఇది ఫ్రెండ్స్ 2024లో అశోక్ నగర్ వినాయకుని యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.